ఏంటి పక్కకు వచ్చేసాడు? అంత కష్టపడాల్సి వస్తుంది. సరే ఇంకా అదేంటండి మీరు వస్తారని నాకు చెప్పనే లేదు. అంటే నేను వస్తున్నట్టు మీకు తెలీదు? మీ నాన్న మీద నాకు తెలియదండి. హడావిడిలో ఐపాడ్ తీసుకురాడు మర్చిపోయాను. వినకపోతే నిద్ర రాదు. దానికి ఎందుకంటే అంత ఫీల్ అవుతున్నారు? ఎవరైనా అడిగితే ఇస్తాడు. ఏంటంటే కూర్చుని జాగింగ్ చేస్తున్నాడు. ఒక్క నిమిషం రే ఒకసారి అయిపోయి వరా. ఏంట్రా రే ఈ పాటకారా మైకేల్ జాక్సన్ రేటింగ్ ఇచ్చావు. ఈ అమ్మాయికి రాలేనేస్తున్నావు? ఈ అమ్మాయిరా మావా. తన బాగా పెద్ద ఫ్యాషనిస్ట్ రా. జాగ్రత్త రే వేసేయగలడు. మీ నాన్న ఏం చేస్తారు? బిజినెస్ మ్యాన్. ఇదిగోండి ఈ సార్తో నైట్ అంతా ఇక్కడ సెటిల్ అయిపోతుంది. మై ఫేవరెట్ సాంగ్. ఇది ఫేవరెట్ సాంగ్ నాకన్నా ఎవరు మాసుకుంది. ఇక్కడ ఏం చేస్తున్నావు? అది రాడ్ పట్టుకోవడానికి వెళ్ళింది సార్. రాడ్ అక్కడ మాత్రమే లేదురా, నా కళ్ళ చెప్పకెళ్ళి పడుకో. సార్ పాటలు వినకపోతే నేను నిద్ర రాదు సార్. అవును, నీకు పాటలు వినందే నిద్ర రాదు, ఇంకొకటికి పాలు తాగందే నిద్ర రాదు. నీకు అన్ని అరేంజ్ చేయడానికి వచ్చాను నేను మేనేజర్ని. వెళ్ళి పడుకోరా. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్ గుడ్ నైట్ నేను చెప్తాను. ఎలా నిద్రపోయేటప్పుడు జాగ్రత్త సార్, నెత్తి మీద పడుకోగలరు. ఏమ్మా పూర్తిగా కప్పుకొని పడుకో. వీళ్ళు వచ్చి పాట ఎంత అన్నాడా, ఇంకోడు వచ్చి ఫోటో తెస్తా అంటాడు. అర్థమైందా? అయ్యో నేనే టంపైపోతున్నానే. మేడం ఎక్కడ? ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. ఇంకోసారి వాడితో వెళ్ళి తాకొచ్చావో నిజంగా నీతో మాట్లాడు. ఓకే బంగారం, ఇప్పుడు ఎందుకు ఆ డాగును గుర్తు చేస్తున్నావు? ఈ రోజు నువ్వు ఎంత అందంగా ఉన్నావు తెలుసా? నిన్ను ఈ యాంగిల్ చూస్తుంటే ఏ మాయ చేసేవాళ్ళో సమంతలా ఉన్నావు. నిజంగానా? ఊరికినే చెప్పా, నువ్వు సమంతను అసలు చూడనే లేదా? ఈ హార్ట్ ఏం చెప్తుందో తెలుసా? ప్రియా ప్రియా అని చెప్తుందా? లైట్ ఆఫ్ చెయ్యి లైట్ ఆఫ్ చెయ్యి అని చెప్తుంది. ఎప్పుడు అదే ఆలోచన. పోరా. బిల్డప్ ఇవ్వకు. నోరు తెరు. ఎంత పెద్ద నోరో నీది. సుందరి నీవు సుందరి నేను ఇద్దరం ప్రేమ ఒకటవని. కొత్తగా పెళ్ళైన కేరళ కపుల్లో ఉన్నారు సార్. మీరు ఏసీ ఫస్ట్ క్లాస్ కూపే బుక్ చేసుకుంటే సలసలగా కూల్ గా ఉండేది కదా సార్. నిజమే, కానీ మీరు ఇక్కడే కదా సార్ బుక్ చేశారు. అవును నిజమేగా. భాస్కర్ మా నాన్న పేరు సార్. పూలు పళ్ళు పాలు అన్నీ ఉన్నాయి. స్వీట్లు ఎక్కడ వస్తున్నాయి సార్? స్వీట్లు వచ్చాకే స్టార్ట్ చేస్తాం. ఐవి టూర్ కు వచ్చారా, హనీమూన్ టూర్ కు వచ్చారా? ఇలా రెచ్చిపోతున్నారు జంట జంటగా. లేచి నీ బెర్తకు పోరా. సార్ దాని అమ్మకాయ ఎవడు పడతాడు? లైట్ ఆఫ్ చేసి పడుకోమ్మా. రెచ్చిపోతున్నారు, నన్ను రెచ్చగొట్టేస్తున్నారు. వదిలి ఉండకూడదురా మావా. రేయ్ నాకు పిచ్చ కోపం వచ్చింది. ఈరోజు మంగళవారం, మా బామ్మ ఆంజనేయ స్వామి భక్తురాలు, అందుకే వాడిని వదిలేసా. లేకపోతే చంపేసేవాడు. రే కానీ నువ్వు చాలా బ్రిలియంట్ రా మామ. అసలు ఎలా రా నన్ను బాతు మూర్ఖుడు కరెక్ట్ చెప్పావు. రే డక్ అంటే బాత్, స్టూపిడ్ అంటే మూర్ఖుడు, రెండు కలిపితే బాతు మూర్ఖుడు అని అర్థం. నిన్ను చూసి ఏం చెప్పాడు? నీ అమ్మ డక్ స్టూపిడ్ అన్నాడు. అంటే నీకు అర్థమైందా? నువ్వు నీ అమ్మ డక్ స్టూపిడ్వా? నాకు తెలియక అడుగుతా, నువ్వు నీ అమ్మ డక్ స్టూపిడ్వా? మామా చాలా రోజుల నుంచి డౌట్ రా. FULLY అంటే ఫుల్లీ అంటారు. అవును. మరి ఎందుకు రా SULLY మాత్రం సల్లి అంటారు? అవును. వెరీ నైస్ ఇంగ్లీష్ బాయ్. ఉమా ఇస్ వెరీ హ్యాపీ. ఐ నో. జేమ్స్ బాండ్ మామా. సరే నువ్వు నీ సంధ్యాకి లవ్ మ్యాటర్ ఎప్పుడు చెప్తావు? చాలా ఊరుకోరా మామా, తను ఇప్పుడే ఫోన్ చేయడమే మొదలుపెట్టింది. ఇలా లవ్ ఒకటి. నీ ఫిగర్కి ఆల్రెడీ కాలేజీలో బీభత్సమైన కాంపిటీషన్, చూసుకో మరి. ఇప్పుడు ఏం చేసిరా మామా? ముందు ఏసేరా, కాల్ వేసేరా. దాని మీద మామా ఫోన్ చేయరా, జొల్లు కలుస్తున్నాడు. కాలా? నేను ఒకడిని. నాలోవే గజ్జేస్తావా?
అయిపోయాడు. హలో హలో. హే శివ, ఇవాళ కాలేజ్లో వాడిని ఎందుకు కొట్టావు? మరి ఆడెందుకు నీతో ఓవర్గా మాడుతున్నాడు? ఏ, వాడు నాతో ఎలా ఉన్నా నీకెందుకు? నాకేంటా? ఏయ్, మరెందుకు తెల్లారిదాకా రోజు నాతో ఫోన్లో మాడావు? క్లాస్ అంతా కూడా వచ్చేదికో. ఇదంతా సరిపోక మ్యాచింగ్ వైట్ అండ్ వైట్ వేసుకురమ్మన్నావు. దానికి దీనికి సంబంధం ఏంటి శివ? ఏంటి సంబంధమా? నేను స్ట్రైట్ అడుగుతున్నానే. శివ, సంధ్య, భోజనానికి కూడా రాకుండా ఎవరితో మాట్లాడుతున్నావు? నాన్న అది ఫోన్ ఇటు. నాన్న ఎవడు మీ బాబు బట్టలు కొట్టుడు వచ్చాడా? ఆడు మొహం ముందు నేను అడిగి దానికి సమాధానం చెప్పు. ఐ లవ్ యు. ఏమంటుందిరా? కట్ చేసిందిరా బావా. నీ అమ్మ దక్ అమ్మ బా. ఎవరా పోరంబోకు ఈ టైంలో కాల్ చేసి ఇష్టం వచ్చినట్లు వాగుతున్నాడు? ఏమైంది నాన్న? ఏం చెప్పాడు? ఇప్పుడు ఎందుకు నువ్వు ఇంత ఓవర్గా ఫీల్ అవుతున్నావు? కాలేజీలో ఇది తప్ప వేరే ఫిగర్ లేరేంటి? ప్రియారా? ఏయ్, అది నా ఫిగర్ రా. అచ్చి, ప్రియా వస్తుందని చెప్పాను. ఎవడు రైడ్? ఆర్య 2లో నవదీప్ లాగా టకటకా వచ్చేసాడు. ఓకే బాయ్. బాయ్. హాయ్. ఎవరే అది కార్లో? చాలా కార్లో వెళ్ళి బాత్రూమ్ అడిగేవాడు. ఏంటి అసలు పట్టించుకోవట్లేదు? నేను అడిగేస్తాను రా. కొన్ని రోజులుగా వీడు గోల్ తప్పింది. ఇప్పుడు చూడు, కుక్కలా వెనకాలే వస్తాడు. ఎక్స్క్యూజ్ మీ. చెవుడు కూడా ఉందా? ఏ వద్దే, రాపోదాం. హలో, మిమ్మల్ని తిరక్కే మందు కొట్టడానికి డబ్బులు అడుగుతాడు. ఏం కావాలో అడగచ్చుగా. ఏం కావాలరా నీకు? ఏయ్, నిన్నెవరో పిలిచారు? రాయిట్ కొడతా. నేను అప్పుడే చెప్పానా ఈ కుక్క మారదని? ఓవే బుల్డాగే. ఏ, ఏంటి వసంత్? ఏయ్, నిన్న మా గొట్టంగాడు నీకు ఫోన్ చేసి ఐ లవ్ యూ చెప్పాడు కదా. నచ్చకపోతే నచ్చలేదని చెప్పు. అది వదిలేసి ఫోన్ ఎందుకు కట్ చేసావు? ఆడి వేస్ట్ గాడే. ఆడు నీకు నచ్చలేదు నాకు తెలుసు. నచ్చకపోతే నోరు తెరిచి నాకు నచ్చలేదని డైరెక్ట్ గా చెప్పు. అది కాకుండా మూతి తిప్పుకోవడాలు, ఫోన్ కట్ చేయడాలు. ఏ, నువ్వేనా కాలేజ్ సూపర్ ఫిగరా? వసంత్, మైండ్ యువర్ వర్డ్స్. ఏ, ఇదంతా నేను చెప్పలేదు. శివానే కాలేజీలో పదే చెప్తున్నాడు. ఇప్పుడు నీకేం కావాలి? ఓకే, నువ్వు లవ్ చేయట్లేదు కదా, చేయట్లేదు కదా, చెప్పే. లేదు. చాలా అనుకుని జరిగింది. ఏమైందిరా? దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి, ఇక నీకు లవ్ వేల ఆ సందేల ఓ శివగా. ఏది ఏంటిది? ఐ లవ్ యూ శివ. ఐ లవ్ యూ శివ. ఐ లవ్ యూ శివ. మీ అబ్బాయి మహేష్ ఎక్కడా? ఎవరా నువ్వు? నా కొడుకు గురించి అడుగుతున్నావు? మా బాసుకున్న ఒకే ఒక్క కూతురిని లేపుకొస్తే మేము వదిలేస్తావా? ఎక్కడ మీకు ఒక్క మర్యాదగా చెప్పండి. నాకు తెలియదని చెప్పాను. మీరు చెప్పు అన్నారు. నన్ను ఇంకా కొత్తగా ఏం చెప్పమంటారు? నువ్వు కొత్తగా ఏమి క్రియేట్ చేయకర్లా. మీ వాడు అమ్మాయిని ఎక్కడ దాచాడో అది మాత్రం చెప్పు. అది నన్ను అడిగే కంటే నా కొడుకుతో తిరుగుతాడే వాడి స్నేహితులు, వాళ్ళని అడుగు. రేయ్, వీడిని ఇలా అడిగితే నిజం చెప్పడరా. రేయ్, ఎవరొచ్చారో చూడు. ఎవడో కుర్రాడానా? రేయ్, వాడి ఫ్రెండ్ అయి ఉంటాడు. లోపలికి రమ్మన్నా. సరే అన్న. మహేష్ ఉన్నాడా? రండి ఈలే రండి. పెళ్ళేమన్నా జరుగుతుందా? ఏంటి ఎరు సూపులు చూస్తున్నాడు? ఎవరా నువ్వు? నేను మహేష్ ఫ్రెండ్ అంకుల్. మా వాడుతూ నేను ఎప్పుడు చూడలేదు కదరా. ఏంటి అంకుల్ అలా అనేసారు? నేను మహేష్ ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ తెలుసా? ఒకే ప్లేట్లో తింటాం, ఒకే బెడ్లో పడుకుంటాం, ఒకే బాత్రూంలో స్నానం చేస్తాం. నాకు తెలియకుండా ఆడే పని చేయడు, ఆడికి తెలియకుండా నేనే పని చేయను. మా ఫ్రెండ్షిప్ పోయి మీరు. ఒరే నాయనా, ఆ అమ్మాయి ఎక్కడుందో ఇలా త్వరగా చెప్పారా? ఏ అమ్మా? ఏమంటే నేను మహేష్ ఫ్రెండ్ అని చెప్పాను. నేను దినేష్ ఫ్రెండ్ అండి. అప్పుడే కూడా ఇల్లు మారొచ్చాను. సారీ అండి, బాయ్. రేయ్, ఆగరా. వెనక్కెళ్ళు. సార్ పుట్టు సార్, మహేష్ ఎవరని తెలియదు సార్.
ఏమయ్యా బెల్లం కొట్టిన రాయిలో ఉన్నావేంటి నీ కొడుకు చెప్పారు నేను చూశాను సార్ పొట్ట అమ్మాయి కొందన్నా తెలియదు సార్ నన్ను వదిలేదు సార్ సార్ నిజం అమ్మా రేయ్ అమ్మాయిని ఎక్కడ దాచారా? సార్ నాకు అమ్మాయి ఎవరే తెలియదు సార్ నాకున్నది ఒక కొడుకు సార్ వాడికి డాడీ ఎవరు కూడా తెలియదు సార్ ఏంట్రా వీడు కన్ఫ్యూజన్ చేస్తున్నాడు అన్నా వాడేదో కోడ్ వర్డ్ తో మాట్లాడుతున్నాడు. డాడీ వెళ్ళి తిట్టేస్తాను రా ఎవడ్రా మహేష్ వీడా తన బాబు పెద్ద ఫ్యాషనిస్ట్ రా జాగ్రత్త రే వేసేయగలడు అదృష్టం అడ్డం తిరిగిందంటే చాక్లెట్ ముక్కోరికి రాయొద్దంటారు ఇదేనా అది ఎక్కడ్రా అని అడిగితే సార్ సామెతలు చెప్తావా? ఎక్కడ్రా అమ్మాయి? అరిసేటప్పుడు వార్నింగ్ ఇచ్చారండి సార్ గుండాకి పెట్టిట్టుంది అమ్మా అమ్మా నమస్తే అన్నా. అయ్యో ఓకే అన్నా నీ టైం బాగుండి తప్పించుకున్నా. రై అమ్మ ఇంటికి వచ్చేసిందట రండిరా. మా అబ్బాయి పంపించేస్తారుగా మీ వాడి కాళ్ళు చేతులు విరగొట్టి పంపుతాం. నాయన కరెక్ట్ టైంకి వచ్చి మమ్మల్ని కాపాడినావు బాబు. నా కర్మరా మీ ఇంటికి వచ్చి దొరికాను కట్లిపురే నిదానంగా అండి. ఎట్టా వచ్చినాడు ఎట్టా పోతున్నాడు చూడు.